దొరసాన ఏడపడవ చేస్తున్నదో పిలుద్దాముండ్రి. మంగ్లీ, ఓ మంగ్లీ. పప్పు కూర అద్భుతం, మహాద్భుతం. అరే నీ కకృతిల కారం జల్లా ఏం పని పిల్ల అది? ఏం తినే తట్టు లేదు, ఏం కొనే తట్టు లేదు సావిత్రో సావిత్రి, ఈ ధరల మీద మన్ను పోయ్య సావిత్రో సావిత్రి. అవ్వా సటా కందిపప్పు కొనుక్కొచ్చుకొని తింటున్నా. సెటాక్ కందిపప్ప అట్లా కూడా అమ్ముతున్నా దుకాణంలో? ఇంకా నయం, నా తాన పైసలున్నాయి కాబట్టి సటా కందిపప్పు కొనుక్కొచ్చుకొని తింటున్నా. అదే ఇంకోళ్ళు అయితే 4-5 ఇత్తులు కొనుక్కోబోతురు తెలుసా ఉప్పోసకు. కలికాలం అంటే కందిపప్పు దూలానికి ఏలాడేసుకొని తినే కాలం వస్తుంది అనుకోలే మంగ్లీ. కొంచెమైన కొల్లేనప్పుడు గిట్ల ఏలాడేసుకొని తినమని చెప్పిండు శ్రీ 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 కోటా శ్రీనివాసరావు గారు అహనా పెళ్ళంట దృశ్య కావ్యంలా. చూడలేదా? ఆ సినిమాలో ఆయన పెద్ద పీస్నాసి కాబట్టి కోడిని ఏలాడేసుకొని తిన్నాడు. నువ్వు కూడా గంత పీనాసి దానివా? అమ్మా తల్లి, పైసలుండి ఖర్చు పెట్టకపోతే పిసినారుతనం, పైసలు లేకుంటే ఇట్లా కట్టుకొని తింటే కటిక దరిద్రం. అబ్బా అంత దరిద్రం వచ్చిందా ఇప్పుడు నీకు? కందిపప్పు 220 ఉన్నదమ్మా కిలోకు. అంత రేటు పెట్టి తినేంత కోటీశ్వరాల్ని కాదు నేను. మరి కందిపప్పు తినకపోతే చచ్చిపోతామా? ఓ 4 వద్దులు తినుడు బంద్ చేస్తే దెబ్బకే రేట్లు దిగొస్తాయి. పోనీ ఇంకో పప్పులన్నా తిందామన్నా గవి కూడా గంతే పాడైనాయి. ఈటెల సారు పప్పులు తెచ్చే పని మిన్నే బాగా బిజీగా ఉన్నాడు. ఈటల్ సార్ కోసం చూసుకుంటా ఉంటారా అమ్మా? వాటిని ఎప్పుడో బ్లాక్ మార్కెట్ వాళ్ళు బందోబస్తుగా దాచిపెట్టిర్రు. పప్పులు బ్లాక్ మార్కెట్ చేస్తే ఈటెల సార్ తనగా పప్పులు ఉడకాయి. ఎందుకు కొంపదీసి ప్లాస్టిక్ బియ్యం లెక్క ప్లాస్టిక్ పప్పులు గిట్ట తయారు చేస్తురా ఏంది? అంత ప్లాస్టిక్ పప్పులు కాదు, బ్లాక్ మార్కెట్ దందా చేస్తే దంచి కొడతారని చెప్తున్నా. సావిత్రి, ఉల్లిగడ్డలప్పుడు గిట్లనే వేసిర్రు, కందిపప్పుకు గింతే వేస్తుర్రు. అందుకే నేను ఉపాయం ఆలోచించిన వీట్ల మీద. ఏంటిదబ్బా అది? నెలకు 50,000 ఆందాన్ ఉన్నోళ్ళు మాత్రమే కందిపప్పు తినాలి. తెల్ల రేషన్ కార్డు వాళ్ళకు కందిపప్పు అస్సలు ఇయ్యద్దు. అట్లయితే మరి నువ్వు కడుపు ఎండ పెట్టుకోవాలి. మరి 2 కిలోల కంటే ఎక్కువ కందిపప్పు కొనుక్కుంటే ఇన్కమ్ ట్యాక్స్ వేయాలి. కూరగాయలతోటి పప్పు సాంబార్లతోటి పెళ్లి భోజనాలు గిట్ట పెడితే కాప్రా చట్టం కింద 5 ఏళ్లు పెండ్లిళ్ళ ఇస్త్రాకులైతే శిక్ష వేయాలి చెప్తున్నా. కాప్రా చట్టమా? అదేం చట్టం? కందిపప్పు రెగ్యులేషన్ యాక్ట్. ఇవన్నీ చేస్తే ఆటోమేటిక్ గా కందిపప్పు రేట్ తగ్గిపోతుంది. యూనో. మంచిది తల్లి, మంచిది. ఈటెల సార్కి నీ డిమాండ్లను, సలహాలు, సూచనలను పేపర్ల రాసి పార్సిల్ కట్టి కాదు పోస్ట్ చేసి పంపు. ముందుగాలనైతే దండం మీద ఏలాడేసుకొని తినుడు బంద్ చేయి. ఏమోనుల్లా ఉల్లి తిప్పలు మరవక ముందే పప్పుల తిప్పలు పడుతున్నాం. ఏందో ఏమో.